ఈ యొక్క రోహిణీ నక్షత్రములో బ్రహ్మదేవునికి మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం విష్ణువుని విగ్రహారాధన చేయొచ్చు, శివుడిని లింగ రూపంలో పూజ చేయాలి. కానీ బ్రహ్మదేవుణ్ణి మనం వరాలు అడగాలి, పూజ చేయాలి అని అంటే అది యజ్ఞ స్వరూపములోని పూజ చేయాలి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రము బుధవారం శోభన యుగంలో వచ్చింది కాబట్టి ఇటు త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, త్రిమూర్తులకు త్రిశక్తులకు మూల స్వరూపమైనటువంటి ముహూర్తముగా ఈ అక్షయ తృతీయ నిర్ణయించబడింది. కాబట్టి ఈ అక్షయ తృతీయకి తమ జీవితములో జీవనం బాగుపడాలి, జీవితంలో మార్పు రావాలి, అమ్మ అనుగ్రహం సిద్ధి కలగాలి, ఎంత పెద్ద సమస్య అయినా సరే అలా తుడిచిపెట్టుకొని పోవాలి అని అంటే ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారు ఎందుకోసము ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి చెప్తాను. ఎవరెవరు రావాలి కూడా మనకు తెలియాలి కదా. నేను రావాలా వద్దా, ఈ సంవత్సరము మరి నాకు ఎట్లా ఉంది, మరి నేను వస్తే మంచిదా కాదా అంటే దానికి కూడా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం. సో ప్రశ్న ఏంటి, ఈ సంవత్సరము ఎవరెవరు ఈ యాగము తప్పకుండా చేసుకోవాలి. ముందుగా ఈ సంవత్సరం యొక్క విశ్వావసనామ సంవత్సరంలో చూస్తే మొత్తము 7 రాజయోగాలు ఉన్నాయి. 7 మందికి ఆ రాజయోగాలు ఉన్నాయి. ఒక 3 మధ్యలో రాజయోగం వస్తుంది. 6 100% రాజయోగం ఉంది. ఒక 3 రాశులకి మాత్రం మధ్యలో 2 నెలల కాలము రాజయోగం వస్తుంది. మిగతా 3 రాశులకి ఏంటంటే కనుక ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి. అంటే 12 రాశుల వారు యాగం చేసుకోవాలి. కాకపోతే కేటగిరైజ్డ్ ఏంటంటే రాజయోగము కావాలనుకునే రాశులు 6 ఉంటాయి. మధ్యలో లక్కీయెస్ట్ ఛాన్స్, ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకుందామనే రాశులు 3 ఉంటాయి. ఈ సంవత్సరం నాకే అరిష్టం రావద్దు, నాకు అదృష్ట భంగం జరగకూడదు, నష్టం జరగకూడదు, మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి 3 రాశులు ఉంటాయి. అందులో రాజయోగం వచ్చేటువంటి రాశులు 6. అవి ఏమిటంటే ఈ సంవత్సరము మే 15వ తారీఖు, మే 15, 2025 సంవత్సరానికి గురుగ్రహము మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ముందే మనము ఆ గుప్తమైనటువంటి సరస్వతీదేవి నదిని మన భూమిలో నుంచి తీసి మనము సహస్ర కుంభాభిషేకం చేస్తాం. అయితే మిథున రాశి లోపలికి మే 15వ తారీఖు అడుగు పెట్టగానే ఎవరెవరికి అదృష్ట యోగం వస్తుంది అని అంటే వృషభ రాశి వారికి నంబర్ 1 అదృష్ట యోగం వస్తుంది. వీళ్ళకి ఇటు ద్వితీయ స్థానం అంటే ధనస్థానములోను, ఇటు లాభస్థానములోను శని, ధనస్థానములోను గురుడు, ఈ 2 రావడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది. అఖండ కోటి లాభం కలుగుతుంది, ఐశ్వర్య లాభం కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు, అందులోనూ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మస్ట్ అండ్ షుడ్ ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. నేనైతే ఒక 50 మంది రోహిణీ నక్షత్రం వాళ్ళే నిండాలి అని అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది. మిగతా అందరికీ ఉంది. కృతిక 4, రోహిణి, మృగశిర 2 పాదాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక యోగం ఉంటుంది కదా, 1, 2, 3, 4 పొజిషన్స్ ఉంటాయి కదా. అలా వృషభ రాశి వారికి అయితే బాగుంది, వాళ్ళు ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. 2వ రాశి వచ్చి సింహరాశి. సింహరాశి వారికి మే 15 నుంచి 11వ స్థానంలో, 12 ఏళ్ల తర్వాత 11వ స్థానంలో గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన అదృష్ట యోగము, లాభం. లాభస్థానంలో గురువు వస్తే ఇంకా లాభం ఇవ్వకుండా వదిలిపెట్టాడు. మనమేం పని పాట లేకుండా పడుకుంటాము, కానీ పని చేసేటువంటి వాడికి, అదృష్టం గురించి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి వారికి అదృష్ట యోగం 100% సిద్ధిస్తుంది. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం వస్తాయి. కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే, అది ఏదైనా మన జాతకంలో గ్రహాలు బాగలేకపోయినా అక్షయ తృతీయ మేమిచ్చే శ్రీయంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ రాజయోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి సింహరాశి నంబర్ 2. నంబర్ 3 తులారాశి. తులారాశికి ఏమిటంటే ఈ సంవత్సరము 2 రకాలైన లాభాలు ఉన్నాయి. 6వ స్థానం లోపలికి శని వచ్చాడు. శత్రుబాధ విముక్తి, రుణబాధ విముక్తి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభము, అదృష్టయోగం. 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం, అదృష్టయోగం ఉంటుంది. కాబట్టి
ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము డబుల్ ధమాకా అదృష్టయోగం ఉంది. ఇటు శని గురు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా బాగుంది. కాబట్టి తులారాశి వారు కూడా ఈ సంవత్సరము యాగానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇక 4వది వచ్చేసి ధనుస్సు రాశి. వీరికి 7వ స్థానం లోపలి గురువు వస్తున్నాడు. వివాహ యోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయాణాలు చేయగలుగుతారు, విదేశీ యోగం ఉంటుంది, విద్యాయోగ లాభం ఉంటుంది. ఇలా చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. వీరికి 12 ఏళ్ల తర్వాత 7వ ఇంట్లో గురువు వచ్చాడు కాబట్టి మంచి లాభం ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతాన యోగం గురించి ఈ సంవత్సరం చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగానికి అటెండ్ అవుతే మంచిది. ఇక 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది. గత 5 సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇబ్బంది పెడతా ఉంది. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని నుంచి కొంచెము మిమ్మల్ని సంరక్షించడానికి గురుగ్రహం 5వ ఇంట్లోకి వచ్చాడు. అంటే ఏలినాటి శని బాధలో నుంచి విముక్తులవుతారు, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు, కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతం అవుతాయి, పిల్లలకి అదృష్టం భరించే అవకాశం ఉంటుంది, ఇలా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం రాజయోగం ఉంది. కాకపోతే ఏలినాటి శని ప్రభావం నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ యాగానికి కుంభరాశి వారు కూడా అటెండ్ అవ్వాలి. పంచమ గురుగ్రహానికి సంబంధించిన అదృష్ట యోగ సిద్ధిని వీరు కూడా ఈ సంవత్సరము అమ్మవారి యంత్ర ప్రసాదంగా అమ్మ అనుగ్రహాన్ని స్వీకరించి సేఫ్ జోన్లో ఉండాలి. ఇక 6వ రాశి వచ్చేసి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరము విముక్తి లభించింది. ఏలినాటి శని నుంచి మకర రాశి వారికి విముక్తి లభించింది. కాబట్టి ఇకపై మీకు శనిగ్రహము 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అదృష్ట యోగాన్ని ఇస్తాడు, గృహయోగాన్ని ఇస్తాడు, ధన సంపత్తిని ఇస్తాడు, మంచి వ్యక్తులతో పరిచయం చేయిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, ఆనందం కలిగిస్తాడు శనిగ్రహం. అది కాకుండా ఈ మకర రాశి వారికి ఏంటంటే అక్టోబర్, నవంబర్ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. కాబట్టి అదే సమయానికి ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి మకర రాశి వారికి డబుల్ ధమాక్ వస్తుంది. అంటే ఇటు శని అనుగ్రహము, ఇటు ఎవరి అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా 2 నెలలు వస్తుంది. కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం నంబర్ 6 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా అదృష్టయోగం వస్తుంది. సో ఈ 6 రాశుల వారు తప్పకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయకి అటెండ్ అవ్వాల్సిందే. నేను అడుగుతాను ఏ రాష్ట్ర వాళ్ళు వచ్చారు అని చెప్పి అడుగుతాను. సో నాకు ఈ సంవత్సరం అక్షయ తృతీయకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 180 మంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా అమ్మవారు అయితే తప్పకుండా 100 మందిని అయితే పిలిపించుకుంటుంది. మరి ఆ 100 మందిలో నాకు రోహిణి నక్షత్రం వారు మినిమం 12 మంది కనబడాలి. సో ఈ అన్ని రాశుల వాళ్ళు మినిమం 10 మంది కనబడాలి. అంటే దాదాపుగా 66 మంది 70 మంది అయితే ఈ 6 రాశుల నుంచి అయితే రావాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంది, జీవితంలో ధనయోగం కలగాలి, అమ్మ అనుగ్రహం కలగాలంటే రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి.